ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ ఫ్రమ్ జంగారెడ్డి కూడా. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా అడ్రస్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నా అడ్రస్ మన వీడియో డిస్క్రిప్షన్లో నా ఫుల్ అడ్రస్ ఉంది. నెక్స్ట్, మీరు ఎప్పుడైతే బిజినెస్ వాట్సాప్లో మీరు హాయ్ అని పెడుతున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక బాక్స్ లింక్ అవుతుంది. మీకు ఆ లింక్లోని నా అడ్రస్ అని చెప్పేసి అని క్లియర్గా మెన్షన్ చేస్తుందో ఒకసారి చూడండి. ఇకపోతే నా అడ్రస్, నా పేరు వచ్చి సింగవరపు బాలవెంకట రామకృష్ణ, మాది వచ్చి జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ వచ్చి 533447. నా ఫోన్ నెంబరు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, 984874848412. మన బిజినెస్ వాట్సాప్ నెంబర్ వచ్చి 9030074841. ఇంకా మీది ఎక్కడన్నా అని చెప్పని అడుగుతున్నారు. మనది జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్టిక్. మీకు క్లారిటీగా అర్థం కావాలంటే విజయవాడకి 130 కిలోమీటర్లు, రాజమండ్రికి 70 కిలోమీటర్లు, భద్రాచలానికి 130 కిలోమీటర్లు, ఇటు అశీరావుపేటకి ఒక 30 కిలోమీటర్లు. ఇది మొత్తం విలేజెస్ కాబట్టి మీకు టోటల్గా సర్వైన్ చేసుకుంటే అర్థమైంది. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే మీరు ఒకవేళ షాప్ దగ్గరకు వచ్చి మీరు తీసుకునే ఉద్దేశం ఉంటే మీరు లొకేషన్ షేర్ చేయమనండి, లొకేషన్ షేర్ చేస్తాను. మీరు జంగారెడ్డిగూడెం వచ్చిన తర్వాత లొకేషన్ తీసుకొని మన షాప్ దగ్గరకు వచ్చి మీకు నచ్చిన ఐటెం తీసుకోండి. ఈ రెండో క్వశ్చన్ కొరియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ప్రతి వీడియోలో చెప్పుకుంటూ వస్తున్నానండి, ఈ మధ్య ఈ క్వశ్చన్స్ ఎక్కువైనాయి, బాగా కూడాను ఎక్కువైనాయి. అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మనకి డిటిడిసి, ఏపీఎస్ఆర్టీసీ, ఇండియన్ పోస్ట్ ఆఫీసు 3 అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులోని పోస్ట్ ఆఫీస్ వాళ్ళు పెద్ద పార్సిళ్ళు ఎలా చేయరండి, వాళ్ళు బ్యాగులు డ్యామేజ్ అవుతాయని చెప్పేసి అట్లీస్ట్ ఇది కూడా అలౌ చేయరండి. ఈ సైజులో ఉన్నది కూడా అలౌ చేయరు. చిన్న సైజు అండి, అంటే ఒక ఫిషింగ్ మిషన్లు కానీ లూరీస్ ఐటమ్స్ కానీ ఇలాంటి మట్టుకే అలౌ చేస్తారు. పెద్ద పార్సిళ్ళు పోస్ట్ ఆఫీస్కి రావు. ఇకపోతే రెండోది డిటిడిసి ఆఫీస్ కానీ లేకపోతేనేమో మన ఏపీఎస్ఆర్టీసీ కానీ. ముఖ్యంగా ఏంటంటే డిటిడిసి ఆఫీస్కి ఏంటంటే అది నెంబర్ 1 కొరియర్ సర్వీస్ అని మీకు అందరికీ తెలిసిందే. ఎలాంటి చోటుకన్నా సరే 2-3 డేస్లో డెలివరీ అయిపోద్ది. మనకి ఆంధ్రాకి కానీ తెలంగాణకు కానీ లేకపోతేనేమో ఇంకా వేరే రాష్ట్రాలకు కూడాను, మన కర్ణాటక కానీ బెంగళూరు లేకపోతేనేమో వేరే స్టేట్లకు కానీ సరే మనకి డిటిడిసి కొరియర్ సర్వీస్ ద్వారా మనకి కొరియర్ వస్తుంది. ఈ డిటిడిసి కొరియర్ సర్వీస్కి ఏంటంటే మూడో ప్రశ్న ఏంటంటే కొరియర్ ఛార్జెస్కి మాకు ఎలాంటి సంబంధం ఉండదండి. కేవలం ఏంటంటే ఇప్పుడు ఈ ఫిషింగ్ రాడ్ ఉంది. ఈ ఫిషింగ్ రాడ్ ఏంటంటే క్రొకడైల్ ఫిషింగ్ రాడ్ 7 ఫీట్. దీని కాస్ట్ ఎంత అండి? థ్రెడ్డింగ్ లేకపోతే 700, థ్రెడ్డింగ్ ఉంటే 750. ఇంతవరకే మాకు సంబంధించింది. ఇకపోతే మీరు షాప్ దగ్గరకు వచ్చి తీసుకున్నారనుకోండి, మీకు కొరియర్ ఛార్జెస్ కలిసి వస్తాయి. మీకు దగ్గర ఉండి తీసుకున్నట్టు అవుతుంది. మీరు దూరం అనుకోండి, కొరియర్ ఛార్జెస్ వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఎంత అయితే కొరియర్ ఛార్జీ పెడతారో అంత మీ దగ్గర పే చేసి మీకు గైడ్నెస్కి ఏంటంటే మేము ఇక్కడ పార్సిల్ చేసి మీకు వచ్చేలాగా మేము చేస్తాం. అంతేతాని మాకు కొరియరు చేయడం వల్ల కానీ లేకపోతే కొరియర్ ఛార్జెస్ వల్ల కానీ వితిన్ 1 రూపీ అసలు 1 రూపాయి కూడాను మాకు సంబంధం ఉండదు, మాకు అందులో రాదు కూడానండి. ఇంకా చెప్పాలంటే ఆ కొరియర్ చేసే ప్యాకింగ్ మేమే చేసి పంపించాలండి. దాంట్లోని ఏ 1 రూపాయి కూడా ఏ కస్టమర్ దగ్గర కూడా ఆశించం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఎలా తెలిసిందంటే కొరియర్ ఛార్జెస్ కొరియర్ ఆఫీస్ వాళ్ళు ఎంతైతే బిల్ చేస్తారో వాళ్ళ నెంబర్లో మొత్తం అన్నీ కూడా మీకు ఇచ్చిన రిసిప్ట్ మీదే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, కొరియర్ ఆఫీస్కి ఫోన్ చేసి మన పలానా నుంచి పలానాకి మాకు కొరియర్ వస్తుంది, ఎంత ఛార్జీ చేశారు నన్ను అడగక్కర్లేదండి, డైరెక్ట్గా మీరు వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మీకు ఎన్నోసార్లు చెప్పాను ఇదే విషయం. ఏంటంటే ఐటమ్స్ మా దగ్గర కొన్నారు కాబట్టి పార్సిల్ చేసి పంపించాలి కాబట్టి పార్సిల్కే మీకు కొరియర్ ఛార్జీ ఎంత అవుతుందో మీకు చెప్తున్నాం. ఏమంటే డిటిడిసికి అయితే ఎంత అవుతుంది, ఆర్టీసీకి అయితే ఎంత అవుతుంది, పోస్ట్ ఆఫీస్కి అయితే ఎంత అవుతుంది, దేనికి పంపించమంటారు, ఎలా పంపించమంటారు అని చెప్పినట్టు. పీవీసీ పైప్ ప్యాకింగ్ అయితే ఆ పీవీసీ పైప్ ప్యాకింగ్కి మీకు 8 ఫీటా 7 ఫీటా 6 ఫీటా 10 ఫీటా 9 ఫీటా అనేది మిమ్మల్ని అడిగి మీరు తీసుకున్న ఫిషింగ్ రాడ్కి అది 2 ఇంచా 3 ఇంచా 4 ఇంచా 5 ఇంచా పైపు ఎంత అవుతుందో రేటు మీకు కనుక్కొని ఆ కొరియర్ పైపుకే మీ దగ్గర ఛార్జెస్ తీసుకొని ఆ కొరియర్ పైపులో ప్యాక్ చేసి మీకు పంపిస్తున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే కొరియర్ ఛార్జెస్కి మాకు ఎలాంటి సంబంధం ఉండదండి. జస్ట్ ఏంటంటే మీకు పార్సిల్ చేసి పంపించడం వరకే, అంతేగాని కొరియర్ ఛార్జీలో మాకు కలిసి వచ్చేది ఉండదు, మాకు అందులో వచ్చేది ఉండదు.
ఇంకా మీకు ప్యాకింగ్ చేసినందుకు మాకు ఆ అట్లు మేము కొనుక్కోవాలి, ఆ ప్యాకింగ్ కవర్లు మేము కొనుక్కోవాలి, ఆ ప్యాకింగ్ పార్సల్ మేము కొనుక్కోవాలి. అదంతా కూడాను మీరు షాప్ దగ్గరికి వచ్చి తీసుకున్నారనుకోండి, ఆ ఖర్చులు మాకు ఉండవు, అవన్నీ ఉండవు. కానీ వ్యాపార నిమిత్తం మీకు పంపించాలి కాబట్టి, ఇది ఆన్లైన్ బిజినెస్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ ప్రకారంగా పంపిస్తున్నాం. మూడోది, అన్న డిస్కౌంట్లు ఏమి ఉండవన్న, క్యాటలాగ్లో ఉన్న రేట్లేనన్నా అని చెప్పారంటే, క్యాటలాగ్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేసి మేము రేట్లు పెడతామండి. అక్కడ ఉన్న రేట్లకే మీకు ఇక్కడ సరుకు వస్తుంది. అక్కడ 800 ఉందనుకోండి, ఉదాహరణకి 800, 700 ఉంటే 700, 100 రూపాయలు ఉంటే 100 రూపాయలే. అంతేగాని అందులో డిస్కౌంట్లు చేయడం కానీ డిస్కౌంట్ ప్రైజెస్ కానీ ఇంక ఉండదండి. క్యాటలాగ్లో ఎంత అయితే ఉంటుందో అంత. మూడోది ఏంటంటే, ఆ క్యాటలాగ్ చూసుకోండి. క్యాటలాగ్లో మీరు ఆర్డర్స్ పెట్టుకుని కొంతమంది అందులోని అన్న ఇది ఎంత పడుద్ది, ఇది అది ఎంత పడుద్ది అని అడుగుతున్నారు. రేట్లు కూడా అక్కడే ఉన్నాయి. క్లియర్గా చూసుకోండి, ఒకసారి 1-2 సార్లు చూసుకోండి. క్యాటలాగ్ ఎలా చూడాలన్న దానికోసం కూడా సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో చూడండి ఒకసారి, మన వీడియోస్లో ఉంటాయి. క్యాటలాగ్ చూసి ఆర్డర్ పెట్టుకునే విధానం అని ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి, సరిపోతుంది. ఏమంటే ఇలాగా ఏంటంటే క్వశ్చన్స్ అండి, చాలా క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. మినిమం ఆర్డర్ మీకు కొరియర్ అవ్వాలంటే 500 రూపాయలు ఉండాలి. మినిమం ఆర్డర్ అనమాట. 500 నుంచి పైన ఎంతన్నా పెట్టుకోండి. 500 లోపు ఉంటే మీకు కొరియర్ అవ్వదు. 500 నుంచి మీకు ఎంతన్నా పెట్టుకోండి. అంటే సపోజ్ ఒక ఫీటర్ తీసుకోండి, ఒక ఫ్రాక్ తీసుకోండి, ఒక స్పూన్ తీసుకోండి, అలాగే అదొకటి తీసుకున్నా సరే ఇంచుమించు ఒక 500 రూపాయలు ఉందనుకోండి, మీకు కొరియర్ అయిపోద్ది. అది ముఖ్యంగా ఏంటంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు కూడాను కాల్ చేసే బదులు, నాకు ఫోన్ చేసే బదులు వాయిస్ మెసేజ్ పెడితే మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను. ఆల్రెడీ మేము రిప్లై ఇస్తున్నాను. మీకు ఈ వీడియో చూసే వాళ్ళకి చాలామందికి తెలుసు. ఫోన్కి ఏంటంటే నేను కొంచెం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీకు మెసేజ్ అనేసరికి మీరు పెట్టిన వెంటనే నేను రిప్లై ఇస్తున్నానో లేదు మీరు చూస్తున్నారు, మీకు తెలుసు. అందుకని మీరు ఏం చేస్తారంటే, ప్రతి ఒక్కరు నా నుంచి మీకు ఏదన్నా మెసేజ్ కావాలంటే, నా నుంచి మీకు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేసేదానికన్నా వాట్సాప్లో వాయిస్ మెసేజ్ పెట్టండి, మీకు వెంటనే రిప్లై ఇస్తాను. మీకు అది ఎలాంటిదన్నా కానీ మీకు రిప్లై ఇస్తాను మీకు. సో ఓకేనండి, ఇదండి విషయం. ఇప్పుడు నా అడ్రస్ చెప్పాను, కొరియర్ చేసే విధానం చెప్పాను, కొరియర్ ఛార్జెస్ చెప్పాను, తర్వాత మీరు మినిమం ఆర్డర్ చెప్పాను. మీరు ఏదన్నా మీరు మాట్లాడాలనుకున్నా సరే, ఏం చేయాలనుకున్నా సరే వాయిస్ మెసేజ్ పెడితే నేను వెంటనే రిప్లై ఇచ్చేస్తాను మీకు. ఫోన్కి మాత్రం అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దయచేసి ఇది గమనించండి, ఓకేనండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళిపోయి మనం ఇప్పుడు ఏంటంటే, మనకు వచ్చిన ఐటమ్స్లో కొన్ని ఐటమ్స్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫిషింగ్ రాడ్లు చూద్దామండి. ఫిషింగ్ రాడ్లోని క్రొకడైలు, ఒకోమా. క్రొకడైలు ఒకోమాలోని ఇప్పుడు వచ్చి మన షాప్లోకి బ్లాక్ కలర్లో ఎప్పుడు రాలేదండి, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. బ్లాక్ కలర్ చాలామంది ఇష్టపడతారు, ఇష్టపడిన వాళ్ళు కూడా ఎవరో ఉండరు. ఒకసారి వాటిని మనం అన్బాక్సింగ్ చేసి ఒకసారి మనం చక్కగా చూసుకుందాం, ఓకేనండి. ఇది క్రొకడైల్ రాడ్ అండి. ఇది చాలామంది ఏంటంటే ఇంకో విషయం, అన్న క్రొకడైల్ మంచిదా, సూపర్ సాలిడ్ మంచిదా, ఒకోమా మంచిదా అని చెప్పి అడుగుతున్నారు. ఇది కొన్ని డైరెక్ట్గా ప్యాకింగ్ చాలా వీడియోలో చెప్పానండి. ఇప్పుడు ఉదాహరణకి ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయకముందే ఇక్కడ ఏమనుందో చూసుకున్నా సార్, క్రొకడైల్ కనిపించిందండి మీకు, క్రొకడైల్. మరి ఈ క్రొకడైల్ కంపెనీలోని వచ్చిన ప్యాకింగ్ పైన చూడండి సూపర్ సాలిడ్, చూసారు ఇక్కడ మీరు, సూపర్ సాలిడ్. అంటే దీన్ని బట్టి ఏంటంటే క్రొకడైల్ అన్నా, సూపర్ సాలిడ్ అన్నా, ఒకోమా అన్నా, ఈ మూడు కూడాను సాలిడ్ ఫైబర్ రాడ్లే, సాలిడ్ ఫైబర్స్ ఏనండి మొత్తం. పేర్లు ఒకటే మార్పు, పేర్లతో మనకు పని లేదుగా. రాడ్ బలంగా ఉండాలి, సాలిడ్ ఫైబరా కాదా తెలుసుకోవాలి, అంతే దర్శాలు. ఇందులోనే మీకు ఎప్పుడైనా మీ క్లారిటీ వచ్చేసినట్టు ఉంది. క్రొకడైల్, సూపర్ సాలిడ్, ఒకోమా అన్నీ ఒకటేనండి, పేరు ఒకటే మార్పు, ఓకేనండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం. ఇవి చాలా బలమైన రాడ్లు అండి. ఇవి ఏంటంటే ఈ క్రొకడైల్ ఒకటి, సూపర్ సాలిడ్ ఒకటి, ఒకోమా రాడ్లు ఒకటి చాలా బలమైన రాడ్లు, చాలా హెవీ కెపాసిటీతో ఉన్న రాడ్లు. చాలామంది ఇంకో విషయం అడుగుతున్నారు, అన్న వీటి కెపాసిటీ ఎంత అని అంటున్నారు. వీటి కెపాసిటీ అన్లిమిటెడ్ అండి. ఈ అన్లిమిటెడ్ కారణం ఏంటంటే ఇవి సాలిడ్ ఫైబర్స్ అండి. ఇవి అంటే చాలా బలమైన దృఢమైన పదార్థంతో తయారైన సాలిడ్ ఫైబర్స్ అండి. ఇవి కొంచెం బరువు ఉంటాయని పేరే కానీ ఏంటంటే లైఫ్ టైం వచ్చే రాడ్లు అండి. ఇవి లైఫ్ లాంగ్ వచ్చేసే రాడ్లు అనమాట. ఇవి బ్రేక్ అవుతానికి ఛాన్సెస్ లేదు. మీకు ఇంకా డౌట్ ఉంటే యూట్యూబ్లో ఏం చేస్తారంటే, మీరు క్రొకడైల్ బ్రేక్ ఫిషింగ్ రాడ్స్ వీడియోస్ అని కొట్టండి. క్రొకడైల్ లేదా సాలిడ్ ఫైబర్ రాడ్ బ్రేక్ అంటే ఇరుకోవడమే కదండి, బ్రేక్ ఆ వీడియోస్ అని కొట్టండి. ఒక్క వీడియో కూడా దొరకదు మీకు.
కారణం ఏంటంటే అసలు ఇవి ఇరిగితేనేగా అంత హెవీ కెపాసిటీ అండి ఇవి. ఓకేనండి, అది ఇప్పుడు ఓపెన్ చేసి వీటి వివరం చూద్దాం. ఇది వచ్చి 7 అడుగులు అండి. ఇది రాడ్ వచ్చి 7 అడుగులు. ఒకసారి రాడ్ మొత్తం చూసుకోండి, మొత్తం వివరం అంతా చెప్తాను. బ్లాక్ కలర్లో ఫస్ట్ టైం మన షాప్ దగ్గరకు వచ్చింది. ఓకేనండి, ఓకే. ఇప్పుడు ఇదిగోండి క్రోకెడైలు, ఇదిగో చూడండి క్రోకెడైలు కనిపిస్తుందా మీకు? క్రోకెడైలు 7 ఫీటు. అన్న ఫీట్లు తెలుసుకుంటాం ఎలాగన్నా అని అడుగుతున్నారండి. ఫీట్లు గుర్తుంచుకోండి ఎప్పుడన్నా సరే. 6 ఫీట్ కాడ నుంచి 10 ఫీట్ వరకు మనం మాట్లాడలేక 12 ఫీట్ వరకు చెప్తాను. చాలా వీడియోలో చెప్పానండి ఏంటంటే 6 ఫీట్ అంటే 180 cm అని ఉంటుంది, 7 ఫీట్ అయితే 210 అని ఉంటుంది, 8 ఫీట్ అయితే 240, 9 ఫీట్ అయితే 270, 10 ఫీట్ అయితే 300, 12 ఫీట్ అయితే 360, 15 ఫీట్ అయితే 450. ప్రాసెస్ ఉంటుందండి క్లియర్గా. చూడండి, ఇది క్రోకెడైలు, ఇది కూడా క్రోకెడైలు 210 అని ఉంటుంది. చూడండి క్రోకెడైలు 210 అంటే 7 ఫీట్ అనమాట. ఓకేనండి, కలర్ వచ్చి బ్లాక్ కలర్. ఒకసారి చూడండి, మొత్తం అంతా బిల్ క్వాలిటీ అంతా మార్చేశారండి. మొత్తం అంతా కూడాను మార్చేశారు బిల్ క్వాలిటీ మొత్తం అంతా కూడాను. అందుకే ప్రత్యేకించి ఇవి ఆల్రెడీ మనం చాలాసార్లు వీడియో చేసుకున్నా సరే చూపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి దగ్గరగా చూసుకుందాం. మొత్తం అంతా ఇవాఫోమ్ గ్రిప్పు, మొత్తం అంతా ఇవాఫోమ్ గ్రిప్పు, రీల్ సెట్. ఇక్కడ చూసారు మీరు, మొత్తం టోటల్గా ఇక్కడ ఇది మార్చేశారండి. ఇది ఈ గ్రిప్ దగ్గర డిజైన్ మొత్తం అంతా మార్చేశారు. ఇక మొత్తం బిల్ క్వాలిటీ చూడండి ఒకసారి. ఈ బిల్డ్ క్వాలిటీ మొత్తం అంతా కూడా చూడండి. ఇది థ్రెడ్డింగ్ కాదు, వితౌట్ థ్రెడ్డింగ్. ఇదిగోండి థ్రెడ్డింగ్ కాదు అంటే, థ్రెడ్డింగ్ అయితే ఇక్కడ థ్రెడ్డింగ్ ఉంటుంది, అది చూపిస్తాను, ఇది చూపిస్తాను. ఇది వితౌట్ థ్రెడ్డింగ్ అండి. చూసారా దగ్గరగా, వితౌట్ థ్రెడ్డింగ్ అనమాట. ఓకే, రెండోది ఏంటంటే ఇవి సాలిడ్ ఫైబర్స్ అంటే చాలా బలంగా ఉంటాయండి. అంటే మీడియం హెవీ, ఎక్స్ట్రా హెవీ, వీటిని మించిపోయిన రాడ్లు అనమాట అండి. మీడియం హెవీ కాదు, ఎక్స్ట్రా హెవీ కాదు, అంతకు మించి అసలు ముందు ఐరన్ రాడ్ ఎలాగ ఉంటుందో అలాగే ఉంటుందండి. క్రోకెడైల్ అన్న, ఒకోమానో, సూపర్ సాలిడ్ అయినా మీ వాడే వాళ్ళందరికీ తెలుసు, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఓకే, డబల్ గైడ్స్ అండి మొత్తం అన్నీ కూడా, డబల్ గైడ్స్, సింగిల్ గైడ్స్ కాదు, మొత్తం కంప్లీట్గా డబల్ గైడ్స్ అనమాట మొత్తం అంతా కూడా. దీని మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి ఒకసారి, ఇదిగోండి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ చూడండి. చూసారా ఎంత బాగుంది, చూసారా బిల్డ్ క్వాలిటీ చూడండి ఒకసారి. అంటే బ్లాక్ కలర్లో ఎంత షైనీస్గా ఉంది చూడండి. మొత్తం రాడ్ అంతా కూడాను ఒకసారి చూడండి ఎంత షైనీస్గా ఉందో. ఇదిగోండి మొత్తం రాడ్ అంతా. అసలు బ్లాక్ కలర్లో ఫిషింగ్ రాడ్లోనే బ్లాక్ కలర్ అంటేనే ఒక రేంజ్లో ఉంటాయండి. అందులోనే ఈ బిల్డ్ క్వాలిటీ మొత్తం మంచి గ్లేజింగ్ ఇచ్చారండి. ఓకే, తర్వాత చాలామంది ఇంకోటి ఏంటంటే అన్న, ఈ క్రోకెడైల్ కానీ, సూపర్ సాలిడ్ కానీ, ఒకోమా కానీ బయట కాస్టింగ్ పనిచేస్తుందా, బయట కాస్టింగ్ రాడ్ పెట్టుకోవడానికి పనిచేస్తుందా? ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకంటే వీటి గైడ్స్ అండి. దీనికోసం ప్రత్యేకించి ఒక వీడియో చేశాను, మన దాంట్లో ఉంటుంది చూడండి. ఎక్కువగా ఇవే వస్తున్నాయండి, ఇవే ఫోన్లు చేసి అడుగుతున్నారండి వీటి గైడ్స్. నేను చెప్పాను చూడండి గత వీడియోలోని, బయట కాస్టింగ్ పనిచేస్తాయి, బయట కాస్టింగ్ పనిచేస్తాను. బయట కాస్టింగ్ ఏంటంటే మనకు తేలిగ్గా ఉండాలి కాబట్టి మేబీ 6 ఫీట్లో కానీ 7 ఫీట్లో కానీ తీసుకోండి. 8 ఫీట్ అనేసరికి కొంచెం బరువుగా ఉంటుంది. మీకు వాడటం మీకు ఇష్టమైతే హ్యాండిల్ చేసుకునే కెపాసిటీ ఉంటే 8 ఫీట్ వరకు వెళ్ళండి. ఓకేనండి, ఇది 7 ఫీట్ అండి. ఇది క్రోకెడైల్ 7 ఫీటు. దీని కాస్ట్ 700 పడుతుందండి. ఇది మన పాత రేట్లో, మొత్తం అన్నీ పాత రేట్లే, 700 పడుతుంది ఇది. ఓకే, ఈ రాడ్ని పక్కన పెట్టేసేసి ఇందులోని ఇంకోటి వచ్చిందండి. ఇప్పుడు ఏ రాడ్కి సంబంధించిన కవరో ఆ రాడ్గా వస్తాయండి. ఏంటంటే క్రోకెడైల్ 7 ఫీట్కి ఈ రాడ్ వచ్చింది, ఇది పక్కన ఈ కవర్ వచ్చింది. పక్కన పెట్టేసేసి ఇదేంటో చూద్దాం ఒకసారి. మొత్తం అన్నీ కూడా ఏంటంటేనండి వీడియోలోని క్లారిటీగా చెప్తున్నా సరే మళ్ళీ అదే క్వశ్చన్ చేస్తున్నారండి మళ్ళీ కూడాను. ఓకేనండి, ఇదిగోండి ఇది 210 అనమాట. ఇందులోని ఇదిగోండి సాలిడ్ ఫైబర్లో బయట కాస్టింగ్ రాడ్ అండి. ఇది సాలిడ్ ఫైబర్లో బయట కాస్టింగ్ రాడ్. ఇది చూసారా, బయట కాస్టింగ్ రాడ్కి మామూలుగా చాలామంది అడుగుతున్నారు అన్న, బయట కాస్టింగ్ రాడ్కి స్పిన్నింగ్ రాడ్కి తేడా ఏంటి? ఇది స్పిన్నింగ్ రాడ్ అండి, ఇది స్పిన్నింగ్ రాడ్. దీనికి ఇక్కడ గైడ్ గట్ట ఏమీ లేదు, చూసారా, లెగ్గో ఏమీ లేదు. ఇదిగోండి ఇది బయట కాస్టింగ్ రాడ్. ఒకసారి చూడండి, ఇదిగో పైంది కింద రీల్ సెట్లు చూడండి, మీకు అర్థమైపోద్ది. ఓకేనండి, రీల్ సెట్లు. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ చూడండి, ఈ స్పిన్నింగ్ రాడ్కి ఏంటంటే గైడ్స్ కిందకు ఉన్నాయి,
ఈ బయట కాస్టింగ్ రాడ్కి గైడ్స్ పైకి ఉన్నాయి. ఇప్పుడు మరి క్రొకడైల్ కానీ ఒకోమా కానీ సూపర్ సాలిడ్ కానీ వాడుకోవచ్చు కదన్నా బయట కాస్టింగ్ అంటే, సింపుల్ ఇలా తిప్పుకుంటే అయిపోయింది. లేదన్నా అని చెప్పుతానంటే మనకి సాలిడ్ ఫైబర్లో బయట కాస్టింగ్ రాడ్లు కొత్తగా మన షాప్లోకి వచ్చినాయి. మొత్తం అంతా కూడాను సాలిడ్ ఫైబర్. ఒకసారి ఫస్ట్ నుంచి చూద్దాం చూడండి. ఇదంతా కూడాను హోలో కాదు, మొత్తం అంతా ఏకరాడ్ అండి. ఇదంతా కూడా ఏకరాడ్డే, మొత్తం సాలిడ్ ఫైబర్ అని అనమాట. మొత్తం అంతా కూడాను ఇదిగోండి. ఇది థ్రెడ్డింగ్ కాదు, వితౌట్ థ్రెడ్డింగ్. ఇదిగోండి, ఇది థ్రెడ్డింగ్ కాదు, వితౌట్ థ్రెడ్డింగ్ అనమాట. ఓకేనండి. అవి ఇప్పుడు రీల్ సెట్ చూద్దాం. ఇదిగోండి, ఇదేనండి నేను లెగ్ అంటున్నాను చూడండి. ఇదే లెగ్, మొత్తం ఫోమ్ గ్రిప్ అండి. మొత్తం అంతా కూడాను ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది చూడండి, మొత్తం ఫోమ్ గ్రిప్. దీనికి లైన్ లూరీ కెపాసిటీ ఎంత ఇచ్చారంటే 5 to 25 grams ఇచ్చారండి. 5 to 25 grams ఇచ్చారు. రాడ్ వచ్చి 7 అడుగులు అండి. ఇది రాడ్ వచ్చి 7 అడుగులు. లైన్ కెపాసిటీ వచ్చి 8 to 15 LB ఇచ్చారు. 8 to 15 LB ఇచ్చారు. మొత్తం అంతా కూడా సాలిడ్ అండి. మొత్తం చాలా బలంగా ఉన్న సాలిడ్ అండి మొత్తం అనమాట అండి. ఇక టిప్పు కాకుండా ఈ రాడ్ కాకుండా అది సాలిడ్ ఇది సాలిడ్ కదండి, కంప్లీటెడ్గా రాడ్ అంతా సాలిడ్. ఇందులో ఒకే ఒక కలర్ వచ్చింది, అది గ్రీన్ కలర్. ఓకేనండి. ఒకసారి రాడ్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇది బయట కాస్టింగ్ వాడే వాళ్ళకి మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చండి ఇది. ఓకేనండి. ఇదిగోండి రాడ్ మొత్తం అంతా కూడా ఎంత హెవీ. మీరు పొర మీద కొట్టుకున్న స్నేక్ హెడ్, ఇప్పుడు స్నేక్ హెడ్కి కానీ మొత్తం A-to-Z మీరు ఆల్ ఇన్ వన్ కొట్టుకోవచ్చండి. ఏదంటే స్నేక్ హెడ్ కానీ కరవు కట్ల మొత్తం ఆల్ ఫిషెస్ మొత్తం అన్నీ కూడాను ఈ రాడ్ మీద హ్యాండిల్ చేసుకోవచ్చు. ఎందుకనంటే దిస్ ఈజ్ సాలిడ్ ఫైబర్ బయట కాస్టింగ్ రాడ్. ఓకేనండి. ఇదిగోండి మొత్తం అంతా కూడాను 7 feet 7 అడుగులు. దీని గైడ్స్ వచ్చి 1 2 3 4 5 4+ స్టెప్ అనమాట. 4+ స్టెప్. దీని రేటు వచ్చి మన క్యాటలాగ్లో మెన్షన్ చేసి ఉంటుంది. సుమారు ఈ క్రొకడైల్ రాడ్ల రేట్ అంతే ఉంటుంది ఇంచుమించుగా. ఒకసారి అక్కడ చూసి మీకు కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి. బయట కాస్టింగ్ రాడ్ మాకు బలమైనది కావాలన్నా బడ్జెట్ ప్రైజుల్లోని కొంచెం చాలా బలమైనది కావాలి, కొంచెం బడ్జెట్ ప్రైజుల్లో అంటే కొంచెం రేటు తక్కువలో కావాలనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ బయట కాస్టింగ్ రాడ్లో. ఓకేనండి. ఇకపోతే నెక్స్ట్ 240 అండి, అంటే 8 అడుగుల రాడ్. 8 అడుగుల రాడ్లో కూడాను ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్ అండి. ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్. ఇదేంటి? ఓకే, ఒకోమా. ఇదిగోండి ఒకోమా 8 feet అండి. ఇది కనిపిస్తుంది మీకు, ఒకోమా 8 feet. 240 ఏమన్నా చూసారా? కలర్ఫుల్గా మాత్రం బ్లాక్ కలర్ చూడండి ఒకసారి. ఇదిగోండి మొత్తం అంతా కూడాను డల్ బ్లాక్ అండి. మొత్తం అంతా కూడా డల్ బ్లాక్, కార్బన్ ఫినిషింగ్ అండి. ఇదంతా సాలిడ్ ఫైబర్ మొత్తం అంతా కూడాను. దీనికి ఏంటంటే క్రొకడైల్కి ఏంటంటే గ్లేజింగ్ ఫినిషింగ్ ఇచ్చారండి. అంటే మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. ఇదిగోండి క్రొకడైల్కి ఏంటంటే గ్లేజింగ్ ఫినిషింగ్ ఇచ్చారు. ఒకోమాకి ఏంటంటే డల్ ఫినిషింగ్ ఇచ్చారు. చూడండి ఎంత బాగుందో. రాడ్లు చూడండి అసలు ఎంత 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 క్వాలిటీగా ఎలా ఉన్నాయో చూడండి అసలు. ఓకే, ఇది వచ్చి థ్రెడ్డింగ్ సిస్టమ్ అండి. ఇదిగోండి ఇది వచ్చి థ్రెడ్డింగ్ సిస్టమ్, 8 feet థ్రెడ్డింగ్ సిస్టమ్. ఓకేనండి. మొత్తం రీల్ సెట్ మొత్తం ఏంటంటే మొత్తం మెటీరియల్ అంతా మారిపోయిందండి. మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ డిజైన్ అంతా మారిపోయింది. బిల్డ్ క్వాలిటీ మాత్రం నెంబర్ 1కి ఇచ్చారండి. మొత్తం అంతా కూడాను ఒక రేంజ్లో ఇచ్చేసారు అనమాట. దీనికి వచ్చి ఒకోమా 240 cm కార్బను 98%. చెప్పాను కదండి మొత్తం బిల్డ్ క్వాలిటీ అంటే మార్చేశారని. ఇది ఇక్కడ ఉంటే చూడండి, ఒకోమా కింద చిన్న అక్షరాలతో కార్బన్ 98% అని ఉంది. ఒకసారి కనిపిస్తుందా మీకు క్లియర్గా? కార్బన్ 98%. ఒకోమా సాలిడ్ ఫైబర్లోని 98% కార్బన్ అని చెప్పానంటే నెంబర్ 1 రాడ్ అండి. ఇది అర్థమైందండి. వెయిట్ రేటు తక్కువ, అంత బాగుంటుందండి రాడ్. అందులోనూ థ్రెడ్డింగ్ సిస్టమ్ అనమాట అండి. ఓకే, 98% కార్బన్ కలిసిందంటే ఇంక అంతకన్నా మనకి ఏం కావాలండి? ఇదిగోండి థ్రెడ్డింగ్. ఓకేనండి. మొత్తం అన్నీ కూడాను డబల్ గైడ్సే. మొత్తం అన్నీ కూడా డబల్ గైడ్సే. ఈ రాడ్ వచ్చి సుమారుగా 850 రూపాయలు ఇంచుమించులో ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బ్లాక్ కలర్ కాబట్టి రేటు పెంచారా పాత రేట్లోనే ఉందన్నది ఒకసారి నేను చూసుకొని మీ క్యాటలాగ్లో మెన్షన్ చేస్తాను. అక్కడ మీరు చూసుకొని ఆర్డర్ పెట్టుకుంటారు. ఓకేనండి. ఇందులోనే ఇదే 8 అడుగుల్లోని ఇంకోటి, ఏది క్రొకడైల్ అండి. ఇది క్రొకడైల్. ఇది మన బిల్డింగ్ పైన మనం బస్తాలు 5 kg బస్తాలు లిఫ్టింగ్ చేసాను చూడండి, అదే రాడ్. ఒకసారి చూడండి మొత్తం అంతా రాడ్
ఇవి మళ్ళీ వచ్చినాయి, ఆల్రెడీ మన స్టోర్లో ఉన్నాయి, మళ్ళీ వచ్చినాయండి. 8 ఫీట్ రాడ్ క్రోకడైల్ మొత్తం అంతా కూడాను. ఇదిగోండి క్రోకడైల్ 8 ఫీట్ రాడ్. మీకు రాడ్ చూడగానే అర్థమైపోద్ది మీకు, ఎందుకంటే బిల్డింగ్ పైన మనం లిఫ్టింగ్ చేసాం 5 కేజీల లిఫ్టింగ్ ఇదేనండి. మొత్తం హెవీ రాడ్ అండి, మొత్తం అంతా కూడాను హెవీ రాడ్. మొత్తం డబుల్ గైడ్సే, ఇవి కూడా డబుల్ గైడ్సే, మొత్తం అన్ని ఇవి కూడా 4+ టిప్పే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ క్రోకడైల్ 8 ఫీట్ రాడ్ బాగా హెవీగా ఉంటుంది, కొంచెం బరువుగా ఉంటుందండి. ఎంత బరువుగా ఉంటుంది అంటే ఒకోమా కన్నా కొంచెం బరువుగా ఉంటుంది. ఒకోమా రాడ్కి క్రోకడైల్ రాడ్కి కొంచెం తేడా చూడండి, మీకు అర్థమైపోతుంది గేజ్ విషయంలో. ఇదిగో చూడండి, ఒకోమా ఇది క్రోకడైల్ రాడ్, ఇదిగోండి ఇది క్రోకడైల్ రాడ్, ఇది ఒకోమా రాడ్. ఫస్ట్ ఆఫ్ ఏంటంటే క్రోకడైల్ కానీ సూపర్ సాలిడ్ కానీ ఒకోమా కానీ ఈ మూడిట్లో 6 ఫీటు 7 ఫీటు 8 ఫీట్ వరకు మీరు క్యాస్టింగ్ చేసుకోవచ్చు. 9 ఫీటు 10 ఫీట్ అయితే లాంగ్ క్యాస్టింగ్కి వెళ్తుందండి. ఎలాగంటే ఫీడర్ బుచ్చగాలు ఉంటాయి చూడండి, అవి ఆ స్నేక్ హెడ్కి అయితే మీరు చేయలేరు, ఎందుకంటే కొంచెం బరువు వచ్చేస్తుంది. 9 ఫీటు 10 ఫీట్తో మనం చేయలేం కదండి, 8 ఫీటే ఎక్కువ. ఓకేనండి, దీనికి కూడా చెప్పేసాను. ఇప్పుడు సూపర్ సాలిడ్లో 10 ఫీట్ అండి. సూపర్ సాలిడ్లో 10 ఫీట్ ఒకసారి చూపిస్తాను మీకు. బాగా బిగ్గెస్ట్ హెవీ రాడ్ అండి, దానికి ఛాన్సెస్ లేవు అనమాట ఇవి. ఇదిగోండి సూపర్ సాలిడ్ చూడండి ఒకసారి, సూపర్ సాలిడ్ 10 ఫీట్ అనమాట అండి. ఈ రాడ్ ఎంత హెవీగా ఉంటుందో చూడండి. ఇదిగోండి మొత్తం ఫుల్ ఇవఫోమ్ గ్రిప్ రీల్ సెట్ మొత్తం. ఇక్కడ ఏంటంటే డిజైన్గా వచ్చేది, తర్వాతనేమో ఇక్కడ రాసి ఉంటుంది చూడండి, సూపర్ సాలిడ్ 10 ఫీటు 300 cm అంటే 10 ఫీటు. మొత్తం డబల్ గైడ్సే, థ్రెడ్డింగ్ సిస్టమ్ అండి. ఇది థ్రెడ్డింగ్ సిస్టమ్. ఇదిగోండి మొత్తం అంతా కూడాను థ్రెడ్డింగ్ సిస్టమ్. ఇదిగోండి థ్రెడ్డింగ్ సిస్టమ్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి థ్రెడ్డింగ్ సిస్టమ్. ఓకేనండి, మొత్తం అన్నీ కూడా డబల్ గైడ్సే, మొత్తం అన్నీ కూడాను. ఇది మీకు సీ వాటర్ అండ్ ఫ్రెష్ వాటర్లోని బాగా పెద్ద పెద్ద చేపలు పట్టడానికి బాగా 20 కేజీలు 30 కేజీలు సంథింగ్ మీరు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి, ఫిషింగ్ రాడ్ ఎప్పుడైనా సరే మీరు హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టే దాని ఏంటంటే దాని వర్క్ ఉంటుంది అనమాట అండి. ఎప్పుడైనా అది గుర్తుంచుకోండి. ఇది 10 ఫీటు, దీని రేట్ వచ్చి సుమారుగా 1050 రూపాయలు ఉంటుంది, 1050 రూపాయలు అండి. ఓకేనండి, ఓకే. ఇప్పుడు ఈ రాడ్లన్నీ పక్కన పెట్టేసేసి మన దగ్గరికి ఫిషింగ్ నెట్లు వచ్చినాయి. ఫిషింగ్ నెట్లో ఒకసారి మీకు కంప్లీట్గా చెప్తానండి, మీకు చూపిస్తాను. అందులోని సుమారుగా ఒక 2-3 మోడల్స్ వచ్చినాయండి, అవి మోడల్స్ చూపిస్తాను మీకు. ఈ ఫిషింగ్ నెట్ ఫోల్డింగ్ ఫిషింగ్ నెట్ అండి. ఇదిగోండి ఫోల్డింగ్ ఫిషింగ్ నెట్. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఎలా వాడాలో ఏంటో కూడా మీకు చెప్తాను. మనకి కంపల్సరీగా ప్రతి హంటర్ దగ్గర ఉండవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫిషింగ్ నెట్లేనండి. ఓకేనండి, ఓకే ఒక్క నిమిషం. ఓకేనండి, ఇది ఐరన్ అండి, మొత్తం అంతా కూడాను ఐరన్. ఇదిగో రాడ్ ఒకసారి చూడండి, ఇదిగోండి మొత్తం ఐరన్ అండి, ఇదంతా కూడాను ఐరన్ రాడ్ అనమాట, ఇనప రాడ్ ఇది. ఇక్కడ ఏంటంటే మనం ఇదిగోండి ఇక్కడ ఫోల్డింగ్ ఇలాగ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ ఇలా తీసేసి ఈ బోల్ట్ ఇందులో ఫిట్ చేసేసుకొని దీనికి రాడ్ వచ్చిందండి. ఈ రాడ్ ఇక్కడ ఫిట్ చేసేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి. ఇదిగోండి ఇది రాడ్. ఈ రాడ్ అంతా కూడా ఏంటంటే అల్యూమినియం రాడ్ అండి, మొత్తం అంతా కూడా అల్యూమినియం రాడ్. అందులో టెలిస్కోప్ అండి, ఇది మొత్తం అంతా అంటే 3 సెక్షన్ల తోటి ఈ టెలిస్కోప్ బయటకు వస్తుందండి. ఇది ఒకసారి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇదో సెక్షను, ఇదో సెక్షను, మొత్తం అంతా కూడా ఏంటంటే మనకి సుమారుగా ఒకసారి బిగించి చూపిస్తాను మీకు. బిగించి చూపించినాక ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఇది మొత్తం అంతా అల్యూమినియం అండి, ప్లాస్టిక్ కానీ లేకపోతేనేమో డల్ బీల్ క్వాలిటీ కానీ అది ఏమీ కాదు, నెంబర్ 1 అల్యూమినియం అనమాట అండి. దీనికి ఇది దగ్గరగా చూడండి ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ నట్టు ఇదిగోండి కనిపిస్తుందా, ఈ నట్టు ఇక్కడ ఫిట్ చేసేసేయండి ఇలా. ఇదిగోండి నట్టు ఇలా ఫిట్ చేసేసేయండి, ఇలా ఫిట్ చేసేసుకుంటే మనకి ఏంటంటే ఈ మోడల్ ఎందుకు వచ్చిందని చెప్పానంటే మనకి ట్రావెలింగ్కి ఈజీగా ఉండాలి, మన ఫిషింగ్కి బలంగా ఉండాలి, నెక్స్ట్ బాగుండాలి. అదండి ముందు మెయిన్. అలా ఉంటేనే కదండి మనకి ఫిషింగ్ నెట్ బాగుంటుంది. ఇదిగోండి మామూలుగా కామన్గా అయితే దగ్గరగా ఉందండి, సపోజ్ మన ఫిషింగ్ మనం చేప తీసుకుంటానికి దగ్గరగా ఉంటుంది. ఇదిగోండి ఇలాగ. ఓకేనండి, నెట్ కూడాను బాగా పెద్దదండి. ఈ గేజ్ చూసారా, మొత్తం అంతా కూడాను సైజ్ చూసారా, బాగా పెద్ద చేపలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి మొత్తం అంతా. ఓకే, మనకేంటంటే ఇది లాంగ్ రావాలనుకోండి, ఇదిగోండి టెలిస్కోప్ ఫస్ట్ సెక్షన్, ఇదిగో ఇక్కడ బిగించేసుకుంటామండి. మళ్ళీ ఇక్కడ బిగించేసేసుకుంటే ఈ సెక్షన్లో వస్తుంది. లేదన్నా మనకి ఇంకా లాంగ్ రావాలని చెప్పి అనుకుంటే ఇదిగోండి ఈ సెక్షన్ తోటి
సుమారుగా ఇదిగోండి ఎంత లాంగ్ వచ్చిందో చూడండి. మీ క్లారిటీ రావాలంటే ఇదిగోండి, నేను వచ్చి 5-10 అడుగు 5-8 అడుగులు, నేను 5 అడుగులు 8 అంగుళాలు, ఇదిగో నా మీద చూసుకోండి. ఇది 6 అడుగుల 7 అంగుళాలు అండి. ఇది 6 అడుగుల 7 అంగుళాలు అన్నమాట. ఇది చూసుకోండి ఒకసారి. ఇది ఇంత హెవీగా ఉంటుంది అనమాట అండి. ఇది వెడల్పు బారు కూడాను. ఇదిగోండి మొత్తం నెట్ అంతా కూడాను ఐరన్ అండి. ఇది మొత్తం అంతా ఐరన్. ఇదంతా కూడాను ఏంటంటే అల్యూమినియం. మనం చేపను ఎప్పుడన్నా సరే, మీకు చిన్న టిప్స్ అనమాట, చేపను కొత్త వాళ్ళకి మాత్రమే. ఇది ఏంటంటే చేపను మనం ఒడ్డు తీసుకొచ్చిన తర్వాత మేబీ చాలా మందికి తాడు పట్టుకుని లేపడం వల్ల ముళ్ళు వదిలేసేసుకున్నాం, ముళ్ళు వదిలేసేసో ముళ్ళు చేపలు పోయిన చాలా సందర్భాలు ఉండుంటాయి. ఈ ఫిషింగ్ నెట్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఫస్ట్ మనం నీటిలో దిగక్కర్లేదు, నీటి గట్టుల దగ్గరికి వెళ్ళక్కర్లేదు. జస్ట్ మనకు ఒడ్డు దగ్గరలోకి చేప వచ్చింది అనగానే ఫస్ట్ ఇలా పట్టుకుని చేపను తీసేసుకోండి. చేపను తీసుకున్న తర్వాత నెట్ తోటి పైకి లేపకండి. ఎప్పుడు కూడా రాడ్డుతో కానీ వీటితో కానీ ఎప్పుడు లేపకూడదండి పైకి. ఇలాగా ఎప్పుడైతే ఇలా వచ్చేసిందో ఇలా తెచ్చుకోండి, లేకపోతే ఇలా తెచ్చుకోండి. అంతేగాని ఇలా పైకి మాత్రం ఎట్టి పరిస్థితులు లేపొద్దు. ఈ చేప ఇందులోకి రాగానే ఇలా తీసుకొచ్చేసేసుకుంటే అయిపోద్ది. ఏంటంటే మనం కొనుక్కున్న వస్తువు మనం కష్టపడ్డ డబ్బులతో కొనుక్కుంటాం కాబట్టి అది మనకి కొంచెం లైఫ్ టైం, అంటే దానికి ఎక్కువ రోజులు మనకి మన్నిగ్గా ఉండటానికి నాకు తెలిసిన కొన్ని టిప్స్ ట్రిక్స్ చెప్తున్నాను. ఓకే, మనకి హంటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ మనకి మళ్ళీ ట్రావెలింగ్ చేసుకుంటానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఇలా రిమూవ్ చేసేసుకోండి. ఇదిగో ఈ రాడ్ తీసేసేయండి. మొత్తం ఎక్కడిదక్కడ కూడాను సెక్షన్ దీనికి వచ్చేసింది. ఈ బోల్ట్ తీసేసేయండి, వచ్చేసింది. దీన్ని మొత్తం అంతా కూడాను ఇలా ఫోల్డ్ చేసేసేయండి. మొత్తం అంతా ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసేసి కవర్లో పెట్టేసేసుకోండి. ఇదిగోండి ఫిషింగ్ రాడ్, అదే నెట్. ఓకేనండి, ఇలా మనం ఆ నెట్ యూజ్ చేసుకుంటాను. మనం తీసుకెళ్ళడానికి ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది, మనం వాడుకుంటానికి ఈజీగా ఉంటుంది. ఓకేనండి, ఇందులోని 2-3 మోడల్స్ వచ్చినాయి. 2-3 మోడల్స్లో కూడా క్యాటలాగ్లో పెట్టాను. ఒక 2 మోడల్లో మీకు చూపిస్తానండి. అంటే సైజెస్ అనమాట. మన దగ్గరకు వచ్చినాయి అన్నీ బాగా పెద్ద సైజులే. ఓకేనండి, అందులోని ఇంకో మోడల్ ఏంటంటే, మొత్తం మనం సెట్టింగ్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్గా కంపెనీ నుంచే సెట్టింగ్ చేసి వస్తుంది అనమాట. మొత్తం అంతా కూడా నెట్ ఈ విధంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా నెట్ ఈ విధంగా ఉంటుంది. ఇది క్లోజ్లోని ఎంత లెంత్ ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత ఎంత లెంత్ ఉంటుంది అన్నది క్యాటలాగ్లో క్లియర్గా మెన్షన్ చేశాను. అక్కడ చూసి మీరు ఆర్డర్ పెట్టుకోండి. ఇదిగోండి, ఇది కూడాను అల్యూమినియమే, మొత్తం అల్యూమినియమే. ఇదిగోండి ఒకసారి చూడండి. దీన్ని సింపుల్గా ఏమీ చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ థ్రెడ్ చూడండి. దీన్ని ఇదిగో ఈ ఫింగర్ తోటి ఇదిగోండి దీన్ని ఒక్కసారి వెనక్కి ఇలాని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేస్తే అయిపోయింది. ఇలా ఫోల్డ్ చేసేస్తే ఇదిగోండి అయిపోయింది. మళ్ళీ కావాల్సి వచ్చినప్పుడు తీసేసుకోవచ్చు. ఇది కూడా చూడండి, ఇలా కావాల్సినప్పుడు తీసేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టేసేసాం కదండి. ఇది కూడాను పెద్ద నెట్టే. చూడండి ఒకసారి ఎంత పెద్ద నెట్. ఇదిగోండి, ఈ గేజ్ చూసుకోండి, ఈ పరిమాణం చూసుకుంటే మీకు అర్థమైపోతుంది అనమాట ఎంత పెద్ద సైజ్. చూడండి ఇదిగోండి, దీనికి కూడా సేమ్. ఇది మొత్తం అంతా ఐరన్ అండి, మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి, మొత్తం అంతా కూడాను. ఇదంతా కూడాను ఇది మొత్తం అల్యూమినియం అండి. ఇది కూడా ఫస్ట్ సెక్షన్. కావాలనుకున్న వాళ్ళు ఫస్ట్ సెక్షన్, లేదు సరిపోదనుకున్న వాళ్ళకి రెండో సెక్షన్. ఇది కూడా సుమారుగా 6 అడుగులు 7 అంగుళాలు వస్తుందండి మొత్తం, ఈ బార్ నుంచి ఈ బార్కి. అందులో మనకి గ్రిప్ పట్టుకోవడానికి ఇక్కడ మొత్తం గ్రిప్ ఫిట్టింగ్ అంతా కూడాను జారిపోకుండా గ్రిప్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. మొత్తం అల్యూమినియమేనండి. ఇదంతా కూడా అల్యూమినియం రాడ్ మొత్తం అంతా. ఇదిగోండి నెట్ అంతా చూసుకోండి ఒకసారి. ఇదిగోండి కంప్లీట్గా చూసుకోండి ఒకసారి. ఓకేనండి, ఓకేనండి, ఇది ఒక మోడల్. అర్థమైందండి. ఇప్పుడు మనకి హంటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడండి, జస్ట్ ఇక్కడ ఫింగర్ పెట్టి దీన్ని ఇలా వెనక్కి తీసేస్తే ఇలాగ వెనక్కి వచ్చేస్తుంది. క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేసుకుంటే అయిపోయింది. ఇది ఒక మోడల్. ఇందులోని ఇంకే మోడల్ వచ్చినాయి అన్నది నేను క్యాటలాగ్లో పెడతాను. ఇదిగోండి, ఇదో పెద్ద సైజులు, ఇదో పెద్ద సైజులు, మొత్తం అన్ని పెద్ద సైజులు అండి. అయితే సింపుల్గా మీకు కొన్ని చూపించేస్తాను. మన దగ్గరికి అంబ్రెల్లా వచ్చినాయి అనమాట అండి. ఇది ఇందులోనే 6 హోల్స్ది ఉంది, 8 హోల్స్ది ఉంది. 6 హోల్ 8 హోల్స్ ఒకసారి చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇది ఓకేనండి. ఇదిగోండి, ఈ లోన మనకు పాయింట్ ఇచ్చారు చూసారా, ఈ లైను మామూలుగా ఇలా లాగేసేసుకుంటే
చక్కగా ఇది వచ్చి ఇందులో ఫిట్ అయిపోద్ది. ఇదిగోండి మొత్తం ఇంక ఇక్కడ పెడుతున్నాను చూడండి ఒకసారి. ఇదిగోండి దీనికి హోల్స్ ఎన్ని ఇచ్చారు? 1 2 3 4 5 6 ఇచ్చారు హోల్స్. ఇదిగోండి 6 హోల్స్ ఇచ్చారు. దీంట్లో మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి ఈ చేపలు ఇందులోకి వెళ్తాయి చూడండి. ఇందులోనే కింద హోల్స్లో కూడా వెళ్తుంటాయండి. ఈ కింద హోల్లో కూడా వెళ్తుంటాయి. దీంట్లో దీన్ని వాడే విధానం ఎలాగనే అని చెప్పినట్టు మొత్తం ఇదంతా ఐరన్ అండి. మొత్తం అంతా ఇదిగోండి ఈ మొత్తం రాడ్లన్నీ కూడా ఐరన్ రాడ్లే మొత్తం అంతా కూడా. అంటే నెట్ కూడాను మంచి. ఈ నెట్ ఏంటి, దీనికి వచ్చిన ఈ బిల్డ్ క్వాలిటీ నెట్ ఏంటి, ఈ బిల్డ్ క్వాలిటీ నెట్ ఏంటి, నెంబర్ 1 నెట్లు అనమాట, మంచి నెట్లు. దీంట్లో ఏం చేస్తారంటే ఇది పట్టుకునే విధానం ఎలాగనే అని చెప్పారంటే మేబీ మీరు ఇందులో తౌడు గట్ట జలకండి. తౌడు గట్ట జల్లితే ఈ హోల్స్ నుండి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఆ చేపలని కింద వేస్తుంటే తప్ప మన దీంట్లోకి రావు. సుమారుగా దీంట్లోకి ఎంత చేపల సైజులు వెళ్తాయని చెప్పానంటే హోల్స్ చూడండి ఒకసారి 2 కేజీల చేప వరకు ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఇదిగోండి చిన్న చేప కాడ నుంచి 2 కేజీలు 3 కేజీలు చేప వరకు కూడాను ఈజీగా లోన స్టోర్ అయిపోద్ది వెళ్ళిపోయి. ఈ హోల్ని బట్టి మీకు అర్థమైపోతుందిగా. అదండి నాకు తెలిసి అయితే 4 కేజీల చేప కూడా దీంట్లోకి ఈజీగా వెళ్ళిపోద్దండి. దీంట్లో మరి ఇది పట్టే విధానం ఎలాగా మనం చెప్పాను కదండి. మొక్కజొన్న పంటలు కానీ లేకపోతే మనం కలుపుకున్న ఫుడ్ కానీ అవన్నీ ఏం చేస్తారంటే ఉండల కింద లేకపోతే మొక్కజొన్న పంటలు ఉంటాయి కదండి, చక్కగా ఒలిసేసేసి ఫస్ట్ దీంట్లో వేసేయండి ఇలాగా. ఇదిగోండి ఇక్కడ వేసేయండి. దీంట్లో నా చేయి కనిపిస్తుందా? ఇదిగో దీంట్లో వేసేయండి ఇలాగా. మొత్తం జల్లేయండి ఇలాగా. జల్లేస్తే ఈ నెట్ నుంచి కిందకు వస్తానికి మేత ఛాన్సెస్ ఉండదు. ఓకే, దాన్ని తినాలి అంటే ఈ హోల్స్ ద్వారా లోనికి వెళ్ళాలి. లోనికి వెళ్ళిన తర్వాత ఇంక హోల్ పట్టేస్తుందండి, బయటికి రానివ్వదు. అప్పుడు ఇందులోనే తిరుగుతుంటుంది చేప. మనం ఏం చేస్తామంటే జస్ట్ అందులోని ఆ ఫుడ్, మనము చేపలు తినే ఫుడ్ ఆ ఉండలుగా మనం మేత కలిపి పెడతాం. కానీ ఆ మొక్కజొన్న కండ్లు శుభ్రంగా ఒలిసేసి మొక్కజొన్న కండు అంతా దీంట్లో పెట్టేసేసి వాటర్లోకి తీసుకెళ్ళి మీకు ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడ వాటర్లోనే పెట్టేసేయండి. ఎప్పుడైతే పెట్టేస్తారో పెట్టేసిన తర్వాత ఓ 2-3 గంటలు వదిలేయండి. 2-3 గంటలు వదిలేసేసిన తర్వాత చక్కగా మనం నీటిలో తెక్కకుండా చక్కగా ఏదైనా తాడు పట్టుకొని నీటిలో పెట్టుకోండి. తాడు పట్టుకుని పైకి తీసుకుంటే ఇందులోని చేపలు చక్కగా పడిపోయి ఉంటాయి. చిన్న చేప కాడి నుంచి పరిగి పిల్ల కాడి నుంచి సుమారుగా ఒక 4 కేజీల చేప వరకు ఇదిగోండి హోలు. ఈ హోల్ కనిపిస్తుందిగా మీకు. 4 కేజీల చేప వరకు కూడాను ఈజీగా లోనికి వెళ్ళిపోతుంది అనమాట. ఇందులోనే ఇది 6 హోల్స్. ఇందులోని పని అయిపోయింది. మన పని అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ పాయింట్ చూసారా, ఇదిగోండి పాయింట్ కనిపిస్తుందా మీకు. ఈ పాయింట్ ఒకసారి నొక్కేస్తే మొత్తం అంతా కూడాను చక్కగా వెళ్ళిపోచ్చేస్తుంది. చక్కగా పక్కన పెట్టేసేసుకోండి. ఇందులోని 6 హోల్స్ ఉంది, 8 హోల్స్ కూడా ఉంది. 8 హోల్స్ కూడా ఒకసారి చూపిస్తాను మీకు. చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడాను. మొత్తం అన్నీ ఇంత వివరించి చెప్పడం ఎందుకంటేనండి కొత్త వాళ్ళకి ఆ బిజినెసర్స్కి బాగా అర్థం కావాలండి ఇవన్నీ కూడాను. ఓకేనండి, ఇది కూడా 8 హోల్స్ది. 8 హోల్స్ది అనుకుంటున్నాను. ఇది ఓపెన్ చేసి చూద్దామండి ఒకసారి. ఓకేనండి, ఇదిగోండి పెట్టేశాను. 1 2 3 4 5 6 కాదండి, ఇది కూడా 6 హోల్స్దే. ఒకసారి మీకు 8 హోల్స్ చూసి చూపిస్తాను. అందుకేనండి నేను ఇలాగ మీకు లేట్ అవుద్దనే ఫస్ట్ రాగానే సరుకు రాగానే నేను ఏం చేస్తానంటే అన్బాక్సింగ్ చేసేసుకుంటానండి. అన్బాక్సింగ్ చేసేసుకుని మీకు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పేసి నేను మొత్తం అన్ని తీసేసి పక్కన పెట్టేసుకుంటానండి. నేను అన్నీ తీసేసి పక్కన పెట్టేసుకుంటానండి. నేను మీకు లేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఏంటంటే ఈ వీడియోలోని కొంచెం త్వరగా చూపించాలని చెప్పేసి ఇంకా బ్యాగ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇది ఎంత వస్తుందో చూద్దామండి. 1 2 3 4 5 6 7 8. ఓకేనండి, ఇదిగోండి 8 హోల్స్. ఇదిగోండి కింద దాంతో మొత్తం 9 హోల్స్ వస్తాయండి. ఇదిగో చూడండి, 1 2 3 4 5 6 7 8 కింద దాంతో 9. ఇందాక చెప్పినట్టే సుమారుగా ఒక 4 కేజీల చేప పరిగి పిల్లకాడ నుంచి 4 కేజీల చేప వరకు చక్కగా లోనికి వెళ్ళి ఆ మేత తినుకుంటూ అలాగే ఉంటుంది. మొత్తం అంతా కూడాను ఐరన్, బాగా హెవీ ఐరన్ అనమాట. మొత్తం అంతా కూడాను బుట్ట కూడాను చూడండి ఎన్ని రాడ్లు ఇచ్చారు చూడండి. బుట్టకు మొత్తం అంతా కూడా ఎన్ని రాడ్లు వచ్చినాయి చూడండి. ఓకేనండి, సేమ్ ఇందులో కూడాను ఆ ఫుడ్, చేపలు తినే ఫుడ్ అది బ్రెడ్ అవునే ఉండే నీటిలో కరిగి కిందకి వెళ్లకుండా ఆ మొక్కజొన్న కండ్లు సంథింగ్ చేపలు తినే చక్కగా ఉండలుగా కలిపేసేసి గట్టిగా తొందరగా కరగకుండా కలిపేసేసేసి మీకు నచ్చిన ఫుడ్ కలిపేసేసి చక్కగా ఈ బెజ్జిలోంచి ఇందులో వేసేసేయండి. మొత్తం ముద్దలుగా వేసేసేయండి. వేసేసి ఏదైనా కర్రో సంథింగ్ ఏదో
పట్టుకొని మీరు నీటిలో దిగకుండా చక్కగా తీసుకెళ్ళి నీటిలో ల్యాండ్ చేసేయండి. ల్యాండ్ చేసిన తర్వాత 3-4 గంటలు పోయిన తర్వాత చూస్తే ఆ చుట్టుపక్కల ఉన్న పరికి పిల్ల కానుంచి 4 కేజీల చేప వరకు చక్కగా లోనకి వెళ్ళి స్టోర్ అయిపోయి ఉంటుంది. చక్కగా మళ్ళీ ఇందులో పెట్టి తీసుకొని మన పని అయిపోయిన తర్వాత జస్ట్ ఇక్కడ పాయింట్ చూపించాను కదండి మీకు, చక్కగా నొక్కేసేసి పక్కన పెట్టేసేసుకోండి, అయిపోద్ది. ఇందులోని ఈ రాట్లలోనే 2-3 రకాలు వచ్చినాయి. ఇందులో మీకు చెప్పాను కదండి, వీటిలోనే 2-3 రకాలు ఉన్నాయి. ఇందులో 2-3 రకాలు ఉన్నాయి, ఇందులో 2-3 రకాలు ఉన్నాయి. ఇంకా మీకు ఇవన్నీ నేను చూపించాను కదండి, గత వీడియోలో చూపించాను కదా మీకు మొత్తం అన్ని స్టాండ్లు అని చెప్పేసి. ఇంకా ఏమేమి ఇందులో చిన్న చిన్న ఐటమ్స్ వచ్చినాయో ఏంటో మొత్తం అన్ని కూడాను క్యాటలాగ్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. దయచేసి క్యాటలాగు మీకు పెట్టగానే క్యాటలాగ్ కింద మనకి ఫస్ట్ మీకు ఓపెన్ అవ్వగానే అక్కడ ఏమైనా ఉంటుందంటే, మీరు హాయ్ అని పెట్టగానే మీకు ఒక లింక్ ఓపెన్ అయిపోతుంది. అందులో ఫస్ట్ పైన చూడండి, తెలుగులో రాసి ఉంటుంది. కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదని తెలుగులోనే పెట్టానండి. అక్కడ తెలుగులో ఏమైనా పెట్టాను, నా అడ్రస్సు, నా పేరు, ఊరి పేరు, జిల్లా పేరు, పిన్ కోడ్ నెంబరు, ఫోన్ నెంబరు, ఏపీఆ మొత్తం అన్ని డీటెయిల్గా పెట్టి దాని కింద క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. ఎందుకంటే మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం లేదు. ఎవరు కావాలన్నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి తీసుకోవాలండి. ఓకేనండి. మీరు తీసుకున్న ఆర్డరు డిటిటీసీకి అయితే 2 డేస్లోనే వచ్చేస్తుంది. ఈ దగ్గర ప్రాంతాల్లో అయితే 1 డేలోనే వచ్చేస్తుంది. మీరు క్లియర్గా ఫస్ట్ అడ్రస్ పెట్టండి. మీరు ఆర్డర్ మీరు తీసుకోకపోయినా సరే ఫస్ట్ అడ్రస్ పెట్టండి. అన్న ఇదిగో మా అడ్రస్ ఎలాగా కంప్లీట్గా పెట్టండి. మీ అడ్రస్ మీరు నచ్చితేనే తీసుకుందరు. కానీ ఈ అడ్రస్ వల్లే చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ప్రతి ఒక్క వీడియోలో ఇందుకే చెప్తున్నానండి, అడ్రస్ వల్లే మెయిన్ ప్రాబ్లం అయిపోతుంది. మీరు ఆర్డర్ పెట్టుకుంటున్నారు అన్న, కొరియర్ ఛార్జీది అంత అవుతుందని అంటున్నారు. అది ఎక్కడికైనా చూసుకోవాలండి. మొన్న వీడియోలో కూడా అదే చెప్పాను నేను, ఎక్కడికైనా చూసుకోవాలి. మీ అడ్రస్ పెట్టండి. మీకు నచ్చితే తీసుకుంటారు, కానీ లేకపోతే లిమిట్ వదిలేద్దాం. అన్న ఇదిగో మాకు పలానా ఊరు, ఇదిగో నా ఫుల్ అడ్రస్, ఇదిగో నా పేరు, నా ఊరి పేరు, జిల్లా పేరు, పిన్ కోడ్ నెంబరు, ఫోన్ నెంబరు, కొరియర్ ఛార్జీ ఎంత అవుద్ది మొత్తం మెన్షన్ చేస్తాను. అక్కడ డిటిటీసీకి అయితే ఎంత అవుతుందో, ఆర్టీసీకి అయితే ఎంత అవుతుందో, పోస్ట్ ఆఫీస్కి అయితే ఎంత అవుతుందో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీరు నచ్చితేనే తీసుకుంటారు. కానీ ఫస్ట్ ఏంటంటే అడ్రస్ పెట్టే మీరు కొరియర్ తీసుకోండి. మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి మీరు తీసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు కాబట్టి మన దగ్గర మీకు ఎక్కడికైనా సరే 2 డేస్లో వచ్చేస్తుంది. ఇంకా దగ్గర ప్రాంతాలకు అయితే 1 డేలోనే వచ్చేస్తుంది మీకు. ఓకేనండి. ఇంకో మళ్ళీ వచ్చే వీడియోలోని ఫిషింగ్ మిషన్లకి అందులోని 4,000, 5,000, 6,000, 7,000 మిషన్లో లైన్లు, గ్రెడెడ్ లైన్లోనే డిఫరెంట్ లైన్లు వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చి వాటి కోసం నాకు తెలిసినంత మట్టికి మీకు వివరిస్తాను. ఓకేనండి. అంతవరకు అందరికీ నమస్తే, జై హింద్.